Okay. Good morning, all of you. Those who are fulfilled second BCom entered into third BCom. మన శతాబ్ది డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ నిన్న ఒక సబ్జెక్ట్ చెప్పాను, ఇన్కమ్ ట్యాక్స్ అని. అదొక గ్రూప్ సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్. గ్రూప్ సబ్జెక్ట్లో ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే కాస్ట్ అకౌంటింగ్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు స్పెల్లింగ్ రాసుకోండి, COST కాస్ట్ అకౌంటింగ్, ACCOUNTING కాస్ట్ అకౌంటింగ్. తెలుగు మీడియంలో కూడా దీన్ని ఏమంటారంటే కాస్ట్ అకౌంటింగ్ అనే అంటారు. తెలుగు మీడియంలో కూడా సబ్జెక్ట్ పేరు ఏంటి? కాస్ట్ అకౌంటింగ్. ఇది ఒక గ్రూప్ సబ్జెక్ట్స్. ఈ సంవత్సరంలో ఈ సెమ్లో అంటే 5th సెమ్లో ఇవన్నీ 5th సెమ్ కిందకి వస్తాయి. నిన్న సబ్జెక్ట్ స్టార్ట్ చేశాను, దాని పేరు ఇన్కమ్ ట్యాక్స్, ట్యాక్సేషన్. ఇప్పుడు ఇవాళ స్టార్ట్ చేసిన సబ్జెక్ట్ పేరు కాస్ట్ అకౌంటింగ్. ఇది ఒక గ్రూప్ సబ్జెక్ట్. ఇది ప్రాబ్లం బట్టి అది ప్రాబ్లం బట్టి ఈ రెండు నేను చెప్తాను ఈ సంవత్సరం. మిగతావి లక్ష్మీ మేడం గారు మన మిగతా లెక్చరర్స్ చెప్తారు. అయితే మీరు చక్కగా చాలాసార్లు చెప్తున్నాను, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. ప్లస్ ఏంటంటే మీరు అన్నెసరీ ఈవెంట్స్ చూడకుండా, అంటే అర్థం సీరియల్స్కి, వాటికి, యూట్యూబ్కి, మిగతా క్రికెట్ ఛానల్స్కి ఇవన్నీ అన్నీ ఎడిక్ట్ అవ్వకుండా చక్కగా మరి అకాడమీకి స్టార్ట్ అయింది కాబట్టి ఏం చేస్తారంటే ఈ లెసన్స్ వింటూ ఎగ్జామ్స్ మనకి స్టార్ట్ అవుతాయి. అంటే దీన్ని బట్టి మనకి ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. అంచేత చక్కగా ఈ లెసన్స్ వింటూ ఏదైనా డౌట్ ఉంటే నా ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఏ డౌట్ ఉన్నా మీకు క్లారిఫై చేస్తాం, ఏ టైంలోనే చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసే సబ్జెక్ట్ పేరు ఏం చెప్పాను? కాస్ట్ అకౌంటింగ్. ఇది ఎన్నో సెమ్లు అని చెప్పాను? 5th సెమ్ అని చెప్పాను. అయితే మనం ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ యూనిట్ పేరు రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఇంట్రడక్షన్, INTRODUCTION. తెలుగులో ఏమంటారంటే దీన్ని విషయ పరిచయము అంటారు. విషయ పరిచయము. అందులో నేను స్టార్ట్ చేసే టాపిక్ ఏంటంటే నోట్ చేసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ప్రిపరేషన్, PREPARATION, ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్, COST కాస్ట్ షీట్. మళ్ళీ చెప్తున్నాను, ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ షీట్. తెలుగులో కూడా కాస్ట్ షీట్ అనే అంటారు, కానీ ప్యూర్ తెలుగు మీడియం పదం అయితే వ్యయ నివేదికను తయారు చేయట. తెలుగులో ఏంటనమాట? వ్యయ నివేదికను తయారు చేయట. ఇది 10 మార్క్స్ అను కంపల్సరీ ఎగ్జామ్ పేపర్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. మనకి 5 సమ్స్ కదా, 5 × 50, 5 × 25 కదా. ఇందులో ఒక సమ్ ఖచ్చితంగా ఈ యూనిట్ నుంచి ఈ లెక్క వస్తుంది. అయితే అసలు కాస్ట్ అకౌంటింగ్ అనేది ఏంటనమాట? ఇట్స్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. అంటే మన మదర్ ఆఫ్ అకౌంటెన్సీ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నామే, FA1 అంటాం, ఫైనాన్షియల్ అకౌంటింగ్. అదే మనకి తల్లి లాంటిది. అంటే దీన్ని లోకా పాసియోలో కొనుక్కున్నాడు అకౌంటింగ్ పితామహుడైన. దానికి బ్రాంచ్ మాత్రమే. ఉదాహరణకి ఒక మామిడి చెట్టు అది ఉందనుకోండి, దాని కాస్ట్, దాని ఏమనుకుంటారు అనమాట? ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటారు. దానికి ఏమొస్తాయి? బ్రాంచెస్ వస్తాయి. బ్రాంచెస్ అంటే అర్థం ఏంటి? కొమ్మలు, రెమ్మలు. ఈ కొమ్మలు, రెమ్మలే మనకి ఏంటనమాట? కాస్ట్ అకౌంటింగ్ అంటారు. అర్థమైందా? కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ట్యాక్సేషన్, ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద అకౌంటెన్సీ అనమాట. అయితే ఇక్కడ మరి కాస్ట్ అకౌంటింగ్ ఎందుకు డెవలప్ అయిందంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ కొన్ని రీజన్స్ చెప్పలేకపోతుంది. అంటే ఇలా చెయ్యని మాత్రమే చెప్తుంది. అయితే ఎందుకు చెయ్యాలి అని చెప్పలేకపోతుంది. ఏది? ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే అర్థం. అయితే కాస్ట్ అకౌంటింగ్లు, మేనేజ్మెంట్ అకౌంట్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి అనమాట? ప్రతి దానికి రీజన్ చెప్తున్నాయి. చూడండి ఒకసారి, మనం చేసే ప్రతి పని వెనకాల, మనం ఇంట్లో చేసుకునే ప్రతి పని వెనకాల కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఉదాహరణకి మనం దావత్తులు అంటే అర్థం ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఏంటనమాట అది? పెళ్ళిళ్ళు, పేరెంటాలు, నెక్స్ట్ మెచ్యూరిటీ ఫంక్షన్స్, నెక్స్ట్ అనేక రకాలైన సత్యనావ్రతాలు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇంటికి శుభ సూచకంగా ఏం కడతాం? మామిడి తోరణాలు కడతాం. మామిడి తోరణాలు కట్టు అని అకౌంటెన్సీ చెప్తుంది.
దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ అకౌంటెన్సీ. మరి ఎందుకు కట్టాలి? మొక్కల యొక్క లక్షణం ఏంటి? మొక్కలు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి. మనిషి ఏం చేస్తాడు? కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాడు, ఆక్సిజన్ తీసుకుంటాడు. అంటే మొక్కల ద్వారా మనకి ఏమొస్తుంది అనమాట? ఆక్సిజన్ వస్తుంది. అంచేత మన పూర్వం వాళ్ళు ఏం కట్టుకుంటారనమాట? 10 మంది చేరిన చోట మనం ఆకులు కడతా ఉంటాం. అలా కట్టు అని చెప్తే కాస్ట్ అకౌంటింగ్ చెప్తుంది. మనం పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుంటాం. బ్రష్ చేసుకోమని మాత్రమే అకౌంటెన్సీ చెప్తుంది. ఎందుకు బ్రష్ చేసుకోవాలి అనేది కాస్ట్ అకౌంటింగ్ చెప్తుంది. అంటే మనం రాత్రి పడుకుని పొద్దున్న లేచినప్పటి నుంచి అనేక పారాసైటిస్, బ్యాక్టీరియా మన మౌత్లో, నోట్లో ఫామ్ అయిపోతుంది. అది మనం క్లీన్ చేసుకోవడం కోసం బ్రష్ చేసుకుంటాం. ఇలా ప్రతిదీ కాస్టింగ్ రీజన్ చెప్తుంది కాబట్టి కాస్ట్ అకౌంటింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు మన టాపిక్ ఏంటి? కాస్ట్ షీట్ అంటే అర్థం వ్యయ నివేదిక. ఇలా చూడండి, ప్రతి ఎంటర్ప్రనర్ అంటే ఎవరు? వ్యవస్థాపకుడు. అంటే దోస్ హు ఆర్ బిజినెస్ మ్యాగ్నెట్స్. ఏమనుకుంటారు? తక్కువ లాభాలతోటి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాలు సంపాదించాలనుకుంటారు. మన ఎంటర్ప్రనర్స్ ఏమనుకుంటారు? లెస్సర్ కాస్ట్ మోర్ ప్రాఫిట్స్. అంటే ఉత్పాదక వ్యయం తక్కువ ఉండాలి, లాభాలు ఎక్కువ రావాలి. ఏ ఎంటర్ప్రనర్ అనేది అది కోరుకుంటాడు. ఎంటర్ప్రనర్ ఏం చేస్తాడు? ఇన్నోవేషన్తో, కొత్తతనంతో మొదలు పెడుతూ కొత్త వస్తువుని మార్కెట్లో తయారు చేయాలి. అంటే కొత్త వస్తువుని మార్కెట్లో ప్రతిపాదిస్తే కానీ మనం ఎప్పుడు కూడా కన్జ్యూమర్స్ కొనుక్కోవడానికి ఇష్టపడకపోతారు. ఎప్పుడు పాతకు వెళ్ళిన తర్వాత అన్నట్టు పాత వస్తువులు కొనుక్కోవడానికి ఇష్టపడతారు. అంటే మనం ఏం చేయాలన్నమాట? కొత్త వస్తువులను ఇంట్రడ్యూస్ చేస్తూ దాన్ని తక్కువ కాస్ట్ గొప్ప చేస్తూ ఎక్కువ లాభాలు మనం సంపాదించడానికి ఎంటర్ప్రనర్ ఏం చేస్తాడనమాట? తన టార్గెట్ని, తన కష్టాన్ని ఎప్పటికప్పుడు మనం పడుతూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ కాస్ట్ షీట్ అనేది అంటే అర్థం ఏంటనమాట? ఒక వస్తువు ఉత్పత్తి స్థానం నుంచి ఎక్కడికి వస్తుంది? కన్జ్యూమర్ దగ్గరికి వస్తుంది. అంటే మన కన్జ్యూమర్ అంటే ఎవరు? మన షాప్స్ వస్తాయి కదా. మనం కూరలకు వస్తే కూరల బజార్కి వెళ్తాం. మనం ఏం చేస్తాం? పేస్ట్లు, ఆయిల్స్ ఇటువంటివి వస్తే ఎక్కడికి వెళ్తాం? కిరాణా షాప్కి వెళ్తాం. వీటిలో ఏమంటారనమాట? కన్జ్యూమర్ సేల్స్ అంటాం. అంటే వస్తువులు ఎక్కడ తయారవుతాయి? ఫ్యాక్టరీలో తయారవుతాయి. అంటే వస్తువులు తయారయ్యే ప్రదేశం నుంచి మన కన్జ్యూమర్ సేల్కి వచ్చే వరకు అనేక రకాలైన ఖర్చులు ఎవరు చేస్తారు? ఎంటర్ప్రెనర్స్ ఖర్చు పెడతారు. అంటే ఇంగ్లీష్ మీడియంలో చెప్తే ఫ్రమ్ ఏ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ టు కన్జ్యూమర్ సేల్స్ సో మనీ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ద ఎంటర్ప్రెనర్స్. అంటే ఈ ఎంటర్ప్రెనర్స్ ఏం చేస్తారనమాట? ఏం తెలుసుకోవాలి వీళ్ళు? అసలు కాస్ట్ షీట్ ఎందుకు తయారు చేయాలి? ఎందుకు తయారు చేయాలంటే వీళ్ళు ఎక్కడ ఎక్కువ వ్యయం పెట్టారు, అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఎక్కడ జరిగిపోయాయి, లేదా ఎక్కడ మిగులుతుంది, అంటే దీన్ని ఇంకా తక్కువ ఖర్చు తక్కువ ఎలా తగ్గించుకోవాలి. అంటే మనం లెస్సర్ ఎక్స్పెండిచర్కే మనం వస్తువులు తయారు చేయాలి. ఇవన్నింటి మీద ఒక ఐడియా, అవగాహన తెచ్చుకోవడం కోసం వాడు ఏం చేస్తాడనమాట? కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేసుకుంటాడు. వ్యయ నివేదిక అంటే ఇక్కడ వస్తువుకి ఉత్పత్తి స్థానం నుంచి కన్జ్యూమర్ వరకు చేరడానికి 4 టైప్ ఆఫ్ స్టేజెస్ ఎక్స్పెన్సెస్ అవసరం అవుతాయి. 4 స్టేజెస్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. దీన్నే ఏమంటారనమాట? ఈ విశ్లేషణ చేయడాన్నే కాస్ట్ షీట్ అంటారు. మీరేం చేస్తారంటే నోట్స్ తీసుకుని హెడ్డింగ్ పెట్టుకోండి కాస్ట్ షీట్ అని. ఇలా చూడండి, ఒక పేజీకి ఇలా కాస్ట్ షీట్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఒక గీత తీసుకోండి ఇలా అర్థంగా. ఇలా నిలువుగా ఒకటి, ఇలా నిలువుగా ఒకటి, అంటే 2 బాక్స్లు మెయింటైన్ చేసుకోండి. ఫస్ట్ బాక్స్ ఏమో పర్టికులర్స్, రెండో బాక్స్లో ఏం చేస్తారంటే ఇన్నర్ కాలం రూపీస్, అవుటర్ కాలం రూపీస్. ఫస్ట్ ఏం చెప్పాను? వివరాలు. ఇన్నర్ కాలంలో 1 రూపీస్, అవుటర్ కాలంలో 1 రూపీస్ పెట్టుకోండి. ఇదంతా నేను బోర్డు మీద రాశాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదంతా ఒకటే ప్రొఫార్మా. నాకు బోర్డు సరిపోక 3 బిట్ల కింద రాస్తాను. కానీ మీకు అంతా ఏంటనమాట? ఒకే పేజీలో కంటిన్యూ అవ్వాలి. దీన్ని రేపు మీరు అసైన్మెంట్గా చదువుకుంటే మీకు లెక్కలు చెప్తాను. నేను ఆల్రెడీ 2 సబ్జెక్టులు స్టార్ట్ చేశాను. ఇవాళ కాస్ట్ అకౌంటింగ్ చెప్తాను, దీన్ని మీ లెక్కలు చెప్తాను. ఇప్పుడు ట్యాక్స్ సిస్టమ్ మీద లెక్కలు చెప్తాను. శ్రద్ధగా వినండి. ఇది చెప్పండి సార్. ఇప్పుడు ఏం సార్ ఇది చెప్పండి. కాస్ట్ దీని ఏమన్నమాట? వ్యయ నివేదిక. ఈ వ్యయ నివేదికని ఎలా మొదలు పెట్టాలంటే ఫస్ట్ చూసుకుంది ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అంటే అర్థం ఏంటన్నమాట? ప్రతి సంస్థలో ప్రారంభ ముడి పదార్థాలు ఉంటాయి.
ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అంటే అర్థం ఏంటి? ప్రతి సంవత్సరంలో ప్రారంభ ముడి పదార్థాలు ఉంటాయి. ఉదాహరణకి మీ ఇంట్లో రైస్ వండుకున్నాం మార్నింగ్ ఈవినింగ్, మనం అంతా తినేయలేం కదా. లేకపోతే ఏదో దాల్ చేశారు అంటే పప్పు చేశారు, లేకపోతే చికెన్ కర్రీ చేశారు. ఇందులో మనకి ఏమేమి కొంత మిగిలిపోదు. ఆ మిగిలిపోయిందని మనం ఏం చేస్తామా? రైస్లో ఏం చేస్తాం? ఒక నిమ్మకాయ వేసి కాస్త తాలింపు వేస్తే అది ఏమవుతుంది? పులిహోర అయిపోతుంది. మీరు కలపడం బాగా అలవాటు కాబట్టి పులిహోర చేస్తూ ఉంటాం. ఓకే, అంతేగా ఇటువంటి మెటీరియల్స్ ఏమన్నమాట? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్స్ అంటారు. దానికి ఏం చేయాలి? యాడ్ పర్చేసెస్ డ్యూరింగ్ ద ఇయర్. యాడ్ పర్చేసెస్ డ్యూరింగ్ ద ఇయర్ అంటే అర్థం ఈ సంవత్సరంలో కొనుగోలు చేసిన ముడి పదార్థాలు, ఈ సంవత్సరంలో కొనుగోలు చేసిన ముడి పదార్థాలు దానిలో కూడా ఇంక్లూడ్ పెట్టి ఆ పై రెండు కలపండి. కలిపితే ఛాన్స్ ఏమంటారు? కలపండి. దాంట్లో ఏం చేయాలంటే లెస్ ముగింపు ముడి పదార్థాలు. లెస్ ఏం చేయాలి? ముగింపు ముడి పదార్థాలు. దాని ఇంగ్లీష్లో ఏమంటారు? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అంటారు. అక్కడికి ఒక ఆన్సర్ వస్తుంది. దాన్ని ఏమంటారంటే వినియోగించిన ముడి పదార్థాలు. దాన్ని ఏ అంటారు. ఏ ఆన్సర్ ఏంటన్నమాట? మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ ఇంగ్లీష్లో. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి కాన్సెప్ట్. ఫస్ట్ వివరాలు ఏం రాసుకుంటారు? ప్రారంభ ముడి పదార్థాలు. తెలుగు మీడియం సర్దిగానే ప్రారంభ ముడి పదార్థాలు. దానికి మీరు ఏం చేయాలి? మళ్ళీ ప్రారంభ ముడి పదార్థాలు అంటే ఏం చెప్పాను? మన నిన్న నైట్ కానీ ఉదయం కానీ ఐటమ్స్ కొన్ని మిగులుతాయి కదా, ఫ్యాక్టరీలు కూడా మిగులుతాయి. స్టాక్ ఉత్పత్తి చేయగా కొన్ని మిగిలిపోతాయి. అటువంటి వాటిని ఓపెనింగ్ స్టాక్ అంటారు. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఈ సంవత్సరం ఏమవుతుంది? ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. ప్రారంభ ముడి పదార్థాలు. దానికి మీరు ఏం చేయాలండి? మళ్ళీ యాడ్ కొనుగోలు చేసిన ముడి పదార్థాలు కలపాలి. అంటే ఈ సంవత్సరంలో కొనాలి. కలిపి ఆ రెండు ఇన్నర్లు అట్టి పెట్టుకోవాలి. దాంట్లోంచి ఏం తీసేయాలమ్మా? ముగింపు ముడి పదార్థాలు తీసేయాలి. తీసేసి అవుటర్లోకి వెళ్ళి వచ్చిన ఆన్సర్ ఏమంటారనమాట? వినియోగించిన ముడి పదార్థాలు అంటారు. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తాను చూసుకోండి. ఫస్ట్ పర్టికులర్స్ ఏం రాసుకుంటారు? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. యాడ్ పర్చేసెస్ డ్యూరింగ్ ద ఇయర్ అంటే ఈ సంవత్సరంలో కొనుగోలు చేసింది. దాంట్లోంచి ఏం చేయాలి? లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ తీసేయాలి. తీసేస్తే వచ్చిన ఆన్సర్ ఏమంటారంటే మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అంటారు. ఏమంటారమ్మా? మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అంటారు. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు దానికి యాడ్ ఏం చేయాలి? ప్రత్యక్ష వేతనాలు. ఇంగ్లీష్లో ఏమంటారంటే డైరెక్ట్ వేజెస్. ప్రత్యక్ష అంటే అర్థం ఏంటంటే మనం కంటితో చూడగలిగేది, చేతితో స్పృశించగలిగే వాటిని ప్రత్యక్ష ఖర్చులు అంటాం. అంటే ఉదాహరణకి ఈ బుక్ ఉంది, ఈ బుక్లో పేజెస్ కనపడుతున్నాయి, మనం టచ్ చేయగలుగుతున్నాం. వీటి మీద పెట్టిన ఎక్స్పెండిచర్ ఏమవుతుంది అనమాట? డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. మరి ఈ బుక్లో ఈ పేజెస్ అని అంటుకోవడానికి ఏం రాస్తారు? గమ్, ఫెవిక్విక్ కానీ గమ్ కానీ ఏదో రాస్తారు. అది కనపడుతుందా మనకి? కనపడదు. ఏదో సినిమాలో బ్రహ్మానందంగా చెప్పినట్టు పేపర్ బాగా చింపు, ఇంకా చింపు, ఇంకా చింపు, లాస్ట్ అతికిచ్చి నేను కనపడుతుందా, గాలి కనపడుతుంది, అది కనపడుతుంది అంటారు కదా. అలా కనపడినకి వచ్చి ఉంది వాటిని ఏమంటారనమాట? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. సో మనకి ఏం చేయాలన్నమాట? ఫస్ట్ ప్రత్యక్ష వేతనాలు కలుపుతారు. కలిపితే వచ్చే ఆన్సర్ ఇక్కడ వేసి చూడండి. పైన దీని పైన ఇక్కడ ప్రైమ్ కాస్ట్, ప్రధాన వ్యయం. ప్రైమ్ కాస్ట్ ఏమంటారు దాన్ని? నేను ఇక్కడ అక్కడ తీసుకొచ్చాను. దాన్ని ఏమంటారనమాట? ప్రధాన వ్యయం. ఇంగ్లీష్లో ప్రైమ్ కాస్ట్ అని. అర్థమైందండి? మళ్ళీ చెప్తాను చూసుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? ప్రారంభ ముడి పదార్థాలు ఇన్నర్ కాలంలో వేసుకోవాలి. దానికి యాడ్ కొనుగోలు చేసిన ముడి పదార్థాలు కలపాలి, ఇన్నర్లోనే కలపాలి. అక్కడికి ఒక ఆన్సర్ వస్తుంది. దానికి ప్రారంభ ముడి పదార్థాలు 10,000 అనుకోండి. కొనుగోలు చేసిన ముడి పదార్థాలు లెక్కలోకి 20,000 ఇచ్చేది అనుకోండి. అక్కడికి ఎంత అయింది? 30,000. ముగింపు ముడి పదార్థాలకు 5,000 అనుకోండి. అప్పటికి ఎంత అయింది? 30,000 నుంచి 5,000 చేస్తే 20,000. 5,000 ఏమొస్తుంది అనమాట? వినియోగించిన ముడి పదార్థాలు ఆన్సర్ వస్తుంది. ఇంగ్లీష్ మీడియంలో ఏం చెప్పాను? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 10,000. యాడ్ పర్చేస్ డ్యూరింగ్ ది ఇయర్ 20,000. అక్కడికి ఎంత అయింది? ఇన్నర్ కాలంలో 30,000 అయింది. లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్ 5,000 ఉంది. 30,000 నుంచి 5,000 తీసి అవుతుంది ఎంత చేయాలన్నమాట? 25,000 మనం లెక్కలో చేయాలి. దాన్ని ఏమంటారన్నమాట? మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అంటారు. దానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు యాడ్ ప్రత్యక్ష వేతనాలు కలపాలి. పర్టికులర్స్ అంటే ప్రత్యక్ష వేతనాలు కలుపుతాం. కలిపి ఇన్నర్ కాలంలో ఒక 5,000 వచ్చింది. 25,000కి 5,000 కలిపితే ఎంత అయిందనమాట? ఇప్పుడు 30,000 అయింది. ఆ 30,000 ఏమంటారు అనమాట? ప్రైమ్ కాస్ట్ అంటారు. తెలుగులో ప్రధాన వ్యయం అంటారు. చూడండి, ప్రధానం అంటే ఏంటనమాట? మన హిందూ వివాహ యాక్ట్లో మనం ఏం చేస్తాం? పెళ్లి చేసే ముందు తాంబూలాలు తీసుకుంటాం. దాన్నే మన భాషలో ప్రధానం అంటారు. అంటే ప్రధానం అయిపోయిందంటే అర్థం ఏంటనమాట? హాఫ్ మ్యారేజ్ అయిపోయినట్టే. అంటే అర్థం సగంకి వచ్చి అయిపోయినట్టే. మనకి బాధపడాల్సిన అవసరం లేదు. ఎంటర్ప్రెన్యూర్ అంటే ఇక్కడ వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు చూడండి, యాడ్
ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే అర్థం ఏంటి? ఓవర్ హెడ్ అంటే ఖర్చు, తలకు మించిన దాన్ని ఏమంటారన్నమాట ఓవర్ హెడ్ అంటారు. మీ ఇంట్లో కూడా చూడండి, మీ డాడీ మమ్మీ అస్తమానం మీ నాన్నగారు ఏమంటూ ఉంటారు, అబ్బాబ్బా ఈ నెలకు ఖర్చు ఎక్కువైపోయిందమ్మా, ఇంకా ఇచ్చేసాను అంటాం. అంటే అర్థం ఏంటి? మీ మమ్మీ కూడా ఏమంటారు, అయ్యబాబు ఈ నెల ఎంత వేస్ట్ అయిపోయిందంటే ఖర్చులు ఎక్కువైపోయి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. దట్ ఈస్ కాల్డ్ ఏంటనమాట ఓవర్ హెడ్, ఖర్చు. మన వస్తువులు ఎక్కడ తయారని చెప్పాను, ఫ్యాక్టరీలో తయారవుతాయి. ఆ ఫ్యాక్టరీలో ఏం చేయాలన్నమాట, కొన్ని ఖర్చులు పెడతాయి. వాటిని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే ప్రధాన వ్యయాన్ని కలపాలి. ఏం చేయాలి? ప్రధాన వ్యయాన్ని కలపాలి. దాన్ని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లో అర్థం ఏంటంటే ఫ్యాక్టరీలో అనేక ఖర్చులు ఉంటాయి. నేను కొన్ని 2, 3 రాస్తాను ఇక్కడ. మనకు లెక్కలో 10, 15 ఇస్తాయి. అవన్నీ మనం సాగ్రిగేట్ చేయాలి, అంటే ఒక చోట చేర్చాలి. ఉదాహరణకి ఫ్యాక్టరీ క్లీనింగ్, అర్థమైందా? డిప్రిసియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ. వస్తువులు ఉత్పత్తి చేస్తుంటే మనం ఏమవుతాయి అనమాట, యంత్రాలు తరుగుతూ ఉంటాయి. తరుగుదల అనే చాప్టర్ నేర్చుకున్నాం కదా. మనం బైక్ నడుపుతాం, లేకపోతే ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నింటికి ఏముంటాయి అనమాట, తరుగుదలలు ఉంటాయి. అలా ఫ్యాక్టరీలో అనేక రకాల ఖర్చులు జరుగుతాయి. ఆ ప్రధాన వ్యయానికి ఇది కలపాలి. మన ఫ్యాక్టరీ వచ్చి ఉంటేనే కలుపుతూ ఉంటాం. ఫ్యాక్టరీ ప్లాంట్ అలా కొన్ని ఖర్చులు కలుపుతాం. కలిపి వచ్చిన ఆన్సర్ ఏమంటారనమాట, పైన కలపాలి ప్రధాన వ్యయానికి. దాన్ని ఏమంటారనమాట ఫ్యాక్టరీ వ్యయము లేదా వర్క్స్ వ్యయము అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ అంటారు. ఏమంటారు ఇంగ్లీష్లో? ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూసుకోండి. ప్రధాన వ్యయం దగ్గర ఆగాము. ప్రధాన వ్యయం అయిపోయిన తర్వాత అవుటర్లోకి వెళ్ళిపోయింది కదా. అమౌంట్ ఎంత వచ్చింది అక్కడికి? ఒక 30,000 ఎంత వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ పర్టికులర్స్లోకి వచ్చి యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవాలి. తెలుగు మీడియం వాళ్ళు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అని అంటారు. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఆ ఫ్యాక్టరీలో ఏం చేస్తారు, అనేక రకాల ఖర్చులు ఉంటాయి. ఇక్కడ బోర్డు మీద అన్ని రాయలేము, రేపు లెక్కలో వచ్చినప్పుడు మీకు ఫ్యాక్టరీకి వచ్చిన ఏంటో తెలుస్తుంది. ఆ ఫ్యాక్టరీలో ఏం రాశాను, 2 ఖర్చులు రాశాను. ఒకటి ఫ్యాక్టరీ క్లీనింగ్, ఒకటి డిప్రిసియేషన్ అండ్ ఫ్యాక్టరీ డిప్రిసియేషన్ అండ్ ప్లాంట్ అండ్ మెషినరీ రాశాను. ఆ 2 కలిపి ఎన్ని ఖర్చులు ఉంటాయని నిన్నర్లేసి అవుట్లో తీసుకురావు. అదొక 10,000 వచ్చింది అనుకోండి. ఇందాక 30,000కి 10,000 కలిపి ఎంత అయిందనమాట, 40,000 అయింది. ఆ 40,000 ఏమంటారనమాట ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ అంటారు. అక్కడికి అయిపోయింది. ఈ వస్తువులు ఫ్యాక్టరీలో తయారైన వస్తువుని ఎక్కడ తీసుకొస్తారన్నా, ఎక్కడ ఉంటారు, ఆఫీసులో, అంతే కదా. ఉదాహరణకు షుగర్ ఎక్కడ తయారవుతుంది, ఎక్కడో తయారవుతుంది, కొవ్వూరులోనో లేకపోతే ఎక్కడో. షుగర్ ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉంటే అక్కడ తయారవుతాయి. సిమెంట్ ఉంది, ఎక్కడో తయారవుతుంది. కానీ చివరికి ఎక్కడికి వస్తాయి, మన గొడవలకు వస్తాయి. అలాగా ప్రతిదీ ఎక్కడికి వస్తాయి అనమాట, అమ్మే ప్రదేశానికి వస్తాయి. అక్కడి నుంచి ఏం చేస్తారనమాట, ఆఫీస్ మెయింటెనెన్స్. అర్థమైందా? ప్రతిదానికి ఏముంటుంది, దానికి బాటా షోరూమ్ ఉంటుంది, ఎక్కడో తయారవుతాయి తోళ్ల పరిశ్రమలు. మనకి అన్ని బాటాలు ఏం చేస్తారు, సేల్స్ మెన్స్ ఉంటారా లేదా, కోట్లు ఉంది, కోట్లు ఏముంటారు, సర్వీస్ ఉంటారా లేదా, వీళ్ళందరికీ ఏమి ఇవ్వాలన్నమాట, శాలరీస్ ఇవ్వాలి. ఇవన్నీ ఆఫీస్ ఓవర్స్కి వస్తాయి. ఒకసారి ఆఫీస్ ఓవర్స్, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ వర్క్స్ కాస్ట్ ఫ్యాక్టరీ కాస్ట్ మనం ఏం చేయాలన్నమాట, యాడ్ వర్క్స్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్ మనం ఏం కలపాలన్నమాట, అండ్ ఆఫీస్ ఓవర్ హెడ్స్ కలపాలి. ఆఫీస్ ఓవర్ హెడ్స్. ఆఫీస్ ఓవర్ హెడ్స్ అంటే అర్థం ఏంటి, మన ఆఫీస్ని పెట్టే ఖర్చు. అందులో ఏముంటాయి, అనేక రకాల ఖర్చులు ఉంటాయి. మనకు 10-15 ఖర్చులు ఇస్తారు లెక్కలు. అవన్నీ మనం సాగ్రిగేట్ చేసి ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఉదాహరణ నేను ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ రాశాను. ఒకటేంటి, ఆఫీస్ స్టేషనరీ. ఆఫీస్ స్టేషనరీ, ఆఫీస్ స్టేషనరీ, ఆఫీస్ స్టేషనరీ. తర్వాత ఏంటన్నమాట, డిప్రిసియేషన్ ఆఫీస్ ఎక్విప్మెంట్, అంటే ఆఫీస్ పరికరాలపై తరుగుదల. ఇలా అనేక రకాల ఖర్చులు ఉంటాయి. అవి నేనేం చేసిన ఒకటి ఇళ్ళకాలంలో వేసుకుంటాను. ఆఫీస్ స్టేషనరీ, ఆఫీస్ పరికరాలపై తరుగుదల. అప్పుడు అవన్నీ కలిపి వచ్చి వారి ఏమంటారన్నమాట, ఇక్కడ వెయ్యి అవుతారు. అంటే ఫ్యాక్టరీ వ్యయం లేదా వర్క్స్ వ్యయం ఏం కలపాలన్నమాట, ఆఫీస్ వ్యయం కలపాలి. కలిపితే వచ్చే ఆన్సర్ ఏమంటారన్నమాట, ఆఫీస్ కాస్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఆఫీస్ కాస్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. తెలుగులో ఏమంటారంటే ఆఫీస్ వ్యయము లేదా ఉత్పత్తి వ్యయము అంటారు. ఓకేనా. ఇంకొక చిన్న స్టెప్ ఉంది, సరే. ఓకే, ఇంతక వరకు ఏం నేర్చుకున్నారు మీరు, మనకి ఆఫీస్ కాస్ట్ వరకు ఆఫీస్ కాస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చింది. దాని కంటిన్యూషన్ ఏంటంటే ఇప్పుడు యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే అర్థం ఏంటంటే అమ్మకం మరియు పంపిణీ ఖర్చు. తెలుగు వస్తువు అమ్ముడుపోవాలంటే ఈ రోజున ఏం రావాలి, ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్స్.
మనం టీవీ సీరియల్ చూస్తుంటే మంచి టెన్షన్లో వాడు ఏం పెడతాడు, దిస్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వాజ్ స్పాన్సర్డ్ బై వాషింగ్ పౌడర్ నిర్మా, లేదా ఉజాలా, నెక్స్ట్ ప్రొక్టర్ గ్యాంబుల్, ఇలా బోల్డ్ అడ్వర్టైజ్మెంట్ వస్తాయి. అంటే లేకపోతే మమ్మీ అని వచ్చేస్తారు, ఏంటో పాప, కానీ అది తల్లి. ఇవన్నీ ఏంటన్నమాట సొంతూరు. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయా లేవా? అంటే వస్తువు అమ్ముడుకోవాలంటే ఏముండాలి అంటే మనం కూడా సంతూర్ సొప్పు తోకుంటే ముసలోడు కూడా యంగ్ పర్సన్ అయిపోతాడని ఫీలింగ్. అంచేత మనం సంతూర్ సొప్పు కొంటాం. అలాగే లిరిల్ ఇలా బోల్డ్ సోపులు కొంటాం. అంటే ప్రతి వస్తువులు ఉదాహరణ చూడండి, క్లోజర్ అల్లు అర్జున్ గారిని చూపించి తాజా శ్వాస హుషారు అంటారు, హా హా అంటాడు. అదే మనం తోకుని అలా అన్నాం అనుకోండి మనకేమవుతుంది, ఆ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. దీన్ని ఏమంటారంటే అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటనమాట ఆఫీస్ మరియు అమ్మకం మరియు కంపెనీకి వచ్చి ఏమంటారు, వీటిని సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇవి అనేక రకాలు ఉంటాయి. అందులో నేను రెండు ఎగ్జాంపుల్స్ రాశాను. ఒకటి ప్రకటనలు, ఒకటేంటి ప్రకటనలు, దాని ఇంగ్లీష్లో ఏమంటారు అనమాట అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. సెకండ్ వన్ వచ్చేంటంటే డెలివరీ వైన్ ఎక్స్పెన్సెస్. డెలివరీ అంటే మీరు ఏదో అపార్థం చేసుకోకండి, వస్తువులు ఒక చోట నుంచి ఒక చోటకి చేరవేయాలి కదా, దానికోసం ఏమవుతాయి వ్యాన్ సంస్థలు ఉంటాయి. అంటే ఉదాహరణకి మనకు విక్టరేటర్ అడ్రస్ ఉంది, దాని హెడ్ ఆఫీస్ ఎక్కడ రావులపల్లి, మరి దానికి ఎక్కడ బ్రాంచ్లు ఉన్నాయి, రాజోలు, తాటిపాక, కొత్తపేట, అమలాపురం, అంబాజీపేట. ఈ విక్టరీ వాళ్ళు వీళ్ళందరినీ ఈ వస్తువులు దేనిలో పంపిస్తూ ఉంటారు, వ్యాన్స్ మీద పంపిస్తూ ఉంటారు. అలా డెలివరీ వ్యాన్కి వచ్చు. ఈ రెండు చేసుకుంటే పన్నులు వస్తుంది. దీన్ని ఏమంటారంటే మొత్తం వ్యయం అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే టోటల్ కాస్ట్ అంటారు, మొత్తం వ్యయం. ఆ మొత్తం వ్యయానికి మనం ఏం కలపాలన్నమాట, కింద అమ్మకాలు వేసుకోవాలి. ఆ వస్తువుని ఎంత కమ్మి, ఉదాహరణ అమ్మకాలు 4 లక్షలు కమ్మి, మొత్తం వ్యయం 2 లక్షలు, అంటే లాభం అంటే అన్నమాట 2 లక్షలు అయింది. అమ్మకాల్లోంచి మొత్తం వ్యయం తీసేస్తే ఏమొస్తుంది, లాభమైన రావచ్చు, నష్టమైన రావచ్చు. దీన్ని కాస్ట్ షీట్ అంటారు. ఇది బాగా మీరు చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి, అసైన్మెంట్ కింద రాయండి. రేపు నుంచి వీటి మీద లెక్క చెప్తున్నాను. ఒక్కసారి ఫాస్ట్గా చెప్పుకొస్తున్నాను, మొత్తం చూసుకోండి. ఫస్ట్ కాస్ట్ షీట్లో ఏం చేయాలంటే ప్రారంభ ముడి పదార్థాలు, దానికి ఏం చేయాలి, యాడ్ కొనుగోలు చేసిన ముడి పదార్థాలు, దాంట్లో నుంచి లెస్ ముఖ్యం ముడి పదార్థాలు, తీసేసే ఆన్సర్ ఏమంటారు అనమాట వినియోగించిన ముడి పదార్థాలు. దానికి ఏం చేయాలి, యాడ్ ప్రత్యక్ష వేతనాలు కలపాలి. దాన్ని కలిపి వచ్చిన ఆన్సర్ ఏమంటారు అనమాట ప్రధాన వ్యయం అంటారు. యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, అంటే ఫ్యాక్టరీలోకి వచ్చు, అంటే ఫ్యాక్టరీ క్లీనింగ్ అవ్వచ్చు, లైటింగ్ అవ్వచ్చు, డిప్రిసియేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇవన్నీ కలిపి వచ్చే ఆన్సర్ ఏమంటారు ఫ్యాక్టరీ వ్యయం లేదా వర్క్స్ వ్యయం అంటారు. దానికి మళ్ళీ ఏం చేయాలి, యాడ్ ఆఫీస్ ఓవర్ హెడ్స్ కలపాలి, అంటే ఆఫీస్ స్టేషనరీ కానీ లేఖలకు వచ్చేది కానీ ఇటువంటివి కలిపితే వచ్చే ఆన్సర్ ఏమంటారనమాట ఆఫీస్ వ్యయం లేదా ఉత్పత్తి వ్యయం అంటారు. నెక్స్ట్ దానికి ఏం చేయాలి, అమ్మకం మరియు పంపిణీకి వచ్చేది కలపాలి. అంటే ఉదాహరణకి ఏంటనమాట రాని బాకీలు, ప్రకటనలు, అమ్మకం సిబ్బంది జీతాలు, ఇటువంటివన్నీ బోర్డులు ఉంటాయి. వీటిని కలిపితే వచ్చే ఆన్సర్ ఏమంటారనమాట మొత్తం వ్యయం అంటారు. కింద అమ్మకాలు వేసుకుని అమ్మకాల నుంచి మొత్తం ఏం చేస్తే ఏమొస్తుంది, లాభమైన వస్తుంది, నష్టమైన వస్తుంది. ఇంగ్లీష్ మీడియంలో ఒకసారి చదివానంటే ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, యాడ్ పర్చేస్ డ్యూరింగ్ ద ఇయర్, లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ద మెటీరియల్స్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. తీసేస్తే వచ్చే ఆన్సర్ ఏమంటారనమాట మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అంటారు. యాడ్ దానికి ఏం చేయాలి, డైరెక్ట్ వేజెస్ కలపాలి. వచ్చిన ఆన్సర్ ఏమంటారు ప్రైమ్ కాస్ట్ అంటారు. ఆ ప్రైమ్ కాస్ట్ ఏం కలపాలి, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ కలపాలి. ఫ్యాక్టరీలో అనేక ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఏంటి ఫ్యాక్టరీ క్లీనింగ్, ఫ్యాక్టరీ లైటింగ్, డిప్రిసియేషన్ ప్లాంట్, ఇవన్నీ కూడా కలిపితే వచ్చే ఆన్సర్ ఏమంటారనమాట ఫ్యాక్టరీ వ్యయం లేదా వర్క్స్ వ్యయం అంటారు. ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్. దానికి ఏం చేయాలి, యాడ్ ఆఫీస్ ఓవర్హెడ్స్ కలపాలి. ఆఫీస్లో ఏం జరుగుతాయి, ఆఫీస్ క్లీనింగ్, ఇలాంటివన్నీ బోల్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆఫీస్ స్టేషనరీ లేదా ఇవన్నీ కూడా. వచ్చిన ఆన్సర్ ఏమంటారనమాట ఆఫీస్ వ్యయం లేదా ఉత్పత్తి వ్యయం. దాన్ని ఏమంటారనమాట కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. దానికి ఏం చేయాలి, యాడ్ అమ్మకం మరియు పంపిణీ ఓవర్హెడ్స్. యాడ్ అమ్మకం మరియు పంపిణీ ఓవర్హెడ్స్ అంటే అర్థం ఏంటి, వస్తువుల్ని మనం లెస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్. దానికి ఏం చేయాలన్నమాట, దానికి ఏంటి అడ్వర్టైజ్మెంట్స్, సెల్లింగ్ అండ్ శాలరీస్, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. ఆ కలిపేస్తే వచ్చే ఆన్సర్ ఏమంటారనమాట టోటల్ కాస్ట్ అంటారు. సేల్స్ నుంచి టోటల్ కాస్ట్ చేస్తే ప్రాఫిట్ అని రావచ్చు, లాస్ అని రావచ్చు. ఓకే, రేపు అదే ప్రిపేర్.